అందరికీ నమస్కారం. వైజాగ్ విజన్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 8 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతంలో కాదు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకి అనేక సమాచారాన్ని అందిస్తున్నటువంటి వైజాగ్ విజన్ ఛానల్కి, యాజమాన్యానికి, సిబ్బందికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ వైజాగ్ విజన్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. గడిచినటువంటి 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు నమ్మకానికి, మోసానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూశారు. మొదటి 5 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, తర్వాత 7 నెలలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు ఏ రకంగా గడిచినటువంటి 7 మాసాల్లో మోసపోయారు అనేటువంటి దానికి ఈ 7 నెలల పరిపాలన ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వారు ఏ హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా పోరాటం చేసేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దాని మీద కార్యాచరణ ఇస్తూ ఉన్నారు. రానుటువంటి సంవత్సరం మరింత ఉధృతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా పోరాటాలు చేస్తాం. డెఫినెట్గా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వం మెళ్ళ వంచైనా సరే ఆ పనులు చేసేటువంటి దిశగా మా ప్రయత్నం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మొన్న మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు, రైతు భరోసాకు సంబంధించినటువంటి 20,000 రూపాయల పెట్టుబడి సాయం విషయం కానీ, లేదా ప్రభుత్వం పేద ప్రజల మీద వేస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంపుదల మీదకు సంబంధించి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కానీ, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా తీసుకొని పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ గడిచినటువంటి 6 మాసాల్లో ప్రభుత్వం పేదవాడికి ఇస్తానన్నటువంటి పథకాల ద్వారా దాదాపు 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు, దాని మీద సమాధానం చెప్పట్లేదు. సంక్రాంతి వస్తే ఉగాది అంటున్నారు, ఉగాది వస్తే వినాయక చవితి అంటున్నారు, వినాయక చవితి దసరా అంటున్నారు. సో ఇన్ని రకాలుగా పేదవాడిని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మీద ప్రజల్ని కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా పోరాటం చేస్తాం. మేము పెంచామా లేదా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారు? వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. మరి పెంచమన్నటువంటి వారు వాళ్ళు పెంచి మళ్ళీ మా మీద నెపం నెట్టేయడం అనేటువంటిది సరికాదు. సరే మేము పెంచామే అనుకుందాం, మేము పెంచాం కాబట్టే కదా మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమని చెప్పి మాట ఇచ్చి వచ్చావు? మేము పెంచము, మేము నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, మేము ఎవరి మీద అదనపు భారం పేదవాడి మీద వేయమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మా ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు కూడా వస్తుంది అన్నటువంటిది మా తాలూకు అభిప్రాయం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.